ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం మనం చదివినట్లయితే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. అవును ప్రియులారా, కొన్నిసార్లు మనం ఎంచుకున్నటువంటి మార్గము మనల్ని సరైన గమ్యానికి చేర్చదు. మనం తీసుకున్నటువంటి నిర్ణయం కొన్నిసార్లు మనం ఆశించినటువంటి ఫలితాన్ని మనకివ్వదు. అయ్యో, ఎందుకు ఈ మార్గంలో నేను వచ్చానా అని తర్వాత మనం అనేక సార్లు బాధపడుతూ ఉంటాం. సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను, సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోయానని చెప్పి కొన్నిసార్లు మనం మన జీవితంలో బాధపడుతూ ఉంటాం. కానీ ఏ సమస్య వచ్చినా, ఏ విషయంలోనైనా మనం మన సొంత నిర్ణయం తీసుకోకుండా దేవుని చిత్తానికి విధేయత చూపించి, ప్రభువా నేను నడవలసిన మార్గాన్ని నాకు చూపించయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు సరైన మార్గంలో, ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలం ఎరిగిన దేవుడు కాబట్టి సరైన మార్గంలో మన జీవితాన్ని ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములను నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భక్తుడు, పురాతన మార్గం నిలిచి చూడండి, విచారించండి, మీకు ముందున్న వారిని అడిగి తెలుసుకొని, మేలు కలుగు మార్గం మీద అడిగి తెలుసుకొని అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుద్దని చెప్తున్నాడు. కాబట్టి మనము కూడా మన సొంత ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో అడిగి తెలుసుకొని సరైన మార్గంలో ముందుకు నడిచినప్పుడు మన జీవితాలకు ఎంతో నెమ్మది కలుగుద్ది ప్రియులారా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం చూస్తే కూడా, మీరు కుడి తట్టేనను ఎడమ తట్టేనను తిరిగినను ఇదే త్రోవ, దీని నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడునను. అవునండి, మనం ఒకసారి దేవుని చిత్తానికి లోబడితే మనం ఒక పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం తొట్టుపడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చరించి ముందుగానే కుడి తట్టు తిరిగినా ఎడమ తట్టు తిరిగినప్పుడు కూడా వెంటనే నువ్వు వెళ్ళే మార్గం సరైంది కాదు, ఇదిగో త్రోవ, దీన్ని నడుగుమని చెప్పి ఒక వెనక నుండి ఒక స్వరం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరించి ఆయన సరైన మార్గం నడిపిస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ విధంగా మన సొంత నిర్ణయాలు మానివేసి దేవుని సన్నిధిలో ప్రార్థించి అడిగి నడవలసిన మార్గాన్ని తెలుసుకుని ముందుకు సాగిపోయినప్పుడు మన జీవితాలు ఎంతో సంతోషం, నెమ్మది కలుగుద్ది. కాబట్టి ఆ విధంగా ప్రభు చిత్తానికి విధేయులం అవుదాము. మన మార్గంలో ప్రభు చిత్తాన్ని అడిగి తెలుసుకొని ముందుకు సాగిపోదాము. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, నీ పాదములకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలైన అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మీరు నడవలసిన మార్గాన్ని మాకు బోధించండి. మీరు మా చేయి పట్టుకోండి ప్రభువా, మేము తొట్టుపడకుండా మా పాదాలు క్రీస్తుని బండ పని స్థిరపరిచి మీరు ముందు నడుస్తూ మీ వెనుక మమ్మల్ని నడిపించి మీ చిత్తానుసారంగా ముందుకు సాగిపోయిన కృపాపాత్రుడుకు సహాయం చేయమని, ఈ దినమంతా నీ కృపాక్షేమాలని బిడ్డలందరికీ తోడుగా ఉంచండి. వాళ్ళు చేయి ప్రతి పనిలో నీకు సహాయం మెండుగా దయచేయని, వెళుచున్న మార్గాల్లో నీ కాపుదల దయచేసి నీ ఆశీర్వాదాలు దీవులతో నింపి నడిపించమని యేసునామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.